రైట్, ఇక సీఎం మంత్రుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ మెంబర్ అంటూ కూడా చలామణి అవుతూ పేట్ బషీరాబాద్కు చెందినటువంటి సంతోష్ గుప్తా వ్యాపారస్తులను కూడా బెదిరిస్తూ డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, మెంబర్ అంటూ కూడా పేట్ బషీరాబాద్ చెందిన సంతోష్ గుప్తా కొంతమంది బాధితులను అయితే ముఖ్యమంత్రి దగ్గర నాకు పలుకుబడి ఉంది, ముఖ్యమంత్రి పిఏని చేయాలని అంటూ కూడా పనులు చేపిస్తానంటూ కూడా వారందరి దగ్గర నుంచి కూడా బాధితుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. వసూలు చేసిన నేపథ్యంలో కూడా వారంతా కూడా మోసపోయారని చెప్పేసి తేరుకొని వారంతా కూడా పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇప్పుడే అంటే ఎంతమందిని మోసం చేశారు, ఇప్పటి వరకు ఇలాంటి పనులు ఎంతమంది అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అదేవిధంగా మంత్రుల పేర్లు చెప్పి ఎంతమందిని మోసం చేశారంటూ కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అంటే దాదాపుగా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి పేరు చెప్పి సయానా మేము పీసీసీ మెంబర్ అని చెప్పి, అంతేకాకుండా ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా పార్టీ మీటింగ్ కానీ మిగతా సందర్భంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఫోటోలు దిగిన సందర్భాన్ని చూపించి వారందరికీ కూడా మోసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితులు ఈ విషయాన్ని గ్రహించి ఇతనికి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రులకు ఎట్లాంటి సంబంధం లేదని తెలిసి బాధితులంతా కూడా గ్రహించి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి సంతోష్ గుప్తాని అరెస్ట్ చేసి విచారించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.